పరలోకమందు ఉన్నటువంటి మా కన్న తండ్రి, మీకు అపారమైనటువంటి ప్రేమను బట్టి, కృపను బట్టి నాయన, లోకంలో మా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నటువంటి మమ్మలను ప్రేమించి మమ్మలను మీ యొక్క రెక్కల కింద చేర్చుకొని మీ కుమారుని యొక్క రక్తంతో కడిగి పవిత్రపరిచి పవిత్రులైనటువంటి మీ దగ్గరికి చేర్చుకోవటానికి మా యొక్క బ్రతుకులో అవసరమైనటువంటి అత్యవసరమైనటువంటి యొక్క వాక్యాన్ని ప్రతినిత్యం మాకు వినిపింపచేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. కేవలం వినవారు మాత్రమే ఉండి మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా విన్న వాక్య ప్రకారంగా జీవించి మీ ప్రియకుమారుని రాకడ కొరకు సిద్ధపాటు కలిగినటువంటి కన్యకల వల్ల మేమందరం ముందులాగా కృపద ఇచ్చామని, ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా మీ సన్నిధి కాంతులు వింటున్నటువంటి ప్రతి బిడ్డల చుట్టూ ఉండేలాగా కృపద ఇచ్చామని, మాట్లాడుతున్నటువంటి నాకు సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదింపచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చేరొచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ క్రీస్తు పేర వందనములు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు ఒక మంచి ఆలోచనాత్మకమైన ఆత్మను రక్షించేటటువంటి వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఎంతో కాలంగా మనము వాక్యాన్ని వింటున్నాం, క్రీస్తుని వెంబడిస్తున్నాం. వాక్యాన్ని వింటున్నటువంటి మనము ఆ వాక్య ప్రకారంగా మనము బ్రతకక మన ఇష్టానుసారంగా ఒకవేళ రెండు పడవల పైన కాలేసినట్టుగా కొద్దిగా దేవుడు కొద్దిగా దెయ్యం అన్నట్టుగా ఒకవేళ మనం బ్రతికితే ఆహ్వానించినటువంటి క్రీస్తుని నువ్వు ద్వేషించినట్టని చెప్పవచ్చు. అలా ద్వేషిస్తున్నప్పుడు కూడా తండ్రి అయినటువంటి దేవుడు ఇంకా మనల్ని ఎందుకు ప్రేమిస్తున్నాడు అన్నది మనకు అర్థం కావాలి. వాక్యాన్ని ప్రేమిస్తున్నటువంటి దేవుడు ఎందుకు ప్రేమిస్తున్నాడు అని మనం పరిశీలించగలిగితే ఈరోజైనా మనము దేవునికి దగ్గరయ్యే ప్రయత్నాలు చేద్దాం. ప్రేమైన దేవుని వారిలాగా యేసు ప్రభు పేరెత్తితేనే అనేక మందికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, చాలామందికి భయం వేస్తుంది, చాలామందికి వణుకు కూడా పుడుతుంది. ఎందుకంటే ఆయన వైపు అందరూ వెళ్ళిపోతారన్న భయం కూడా ఉంది. అందరూ యేసు ప్రభుల వారి వైపు తిరిగిపోతారన్న భయం కూడా లోకంలో ఉంది. ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు? క్రీస్తుని ఎరగనటువంటి వారు క్రీస్తుని ద్వేషిస్తున్నారు. క్రీస్తుని ఎరిగామని చెప్పుకున్నటువంటి క్రైస్తవులు కూడా విన్న వాక్యానుసారంగా బ్రతకక క్రీస్తుని ద్వేషిస్తున్నప్పటికీ కూడా దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఎందుకు చూస్తున్నాడు? ఎందుకు సహిస్తున్నాడు? ఎందుకు దీర్ఘశాంతంగా ఉన్నాడు అన్నది మనకు అర్థం కావాలి. ఎందుకు సాత్వికంగా ఉన్నాడు అంటే దేవుడికంటూ కొన్ని లెక్కలు ఉన్నాయండి. ఎన్ని జరుగుతున్నప్పటికీ కూడా ఆయన చూస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఆయన లెక్కలు వేరు, మన లెక్కలు వేరు. దేవుడికంటూ కొన్ని లెక్కలు ఉన్నాయి. లోకంలో చూస్తే ఎవరైనా మనల్ని అన్న వెంటనే ప్రతీకారం తీర్చుకోవాలన్నది మన ఆలోచన. అన్న వెంటనే మనం కూడా ఏదో ఒకటి అనేయాలి అని, మాటకు మాట అందించాలి, అంటించాలి అన్నది మన ఆలోచన, అంతే కదా. వెంటనే మనము దూషణకు ప్రతి దూషణ చేస్తూ ఉంటాం. తిట్టారంటే మళ్ళీ తిరిగి తిట్టాలి. ఏదైనా ఒక మాట అన్నాము అంటే తిరిగి మళ్ళీ మనల్ని వాళ్ళని మాట అనాలి అన్నటువంటి ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ బైబిల్ ఏం చెప్పిందంటే, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. ప్రేమన దేవుని వారలారా, వినటానికి కేవలం దయచేసి అలవాటు పడకండి. విన్న వాక్య ప్రకారంగా బ్రతకడానికి ప్రయత్నం చేయండి. ఇటువంటి వయసులు కూడా మీద పడిపోతున్నాయి. మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి ప్రయత్నం మించి మన యొక్క బ్రతుకులో అది కొనసాగించే పరిస్థితి మనకు రావాలి. ప్రేమైన దేవుని వల్ల అన్న వెంటనే అనేయాలి అన్నది మనిషి ఆలోచన. కానీ బైబిల్ ఏం చెప్పిందంటే, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. పరిశుద్ధాత్మ ప్రేరణతో పేతురు గారు 2 ఉత్తరాలు రాశాడు. మొదటి ఉత్తరంలో 2వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఎంత మంచి మాట!
యేసు ప్రభుల వారి గురించి చెబుతూ ఆయన దూషింపబడి బదులు దూషింపలేదని ఉంది. ఎవరిని గురించి? ప్రభుల వారిని గురించి. ఆయన్ని చాలా మంది దూషించారంట, కానీ తిరిగి దూషించలేదంట. ప్రభుల వారికి మనకున్నటువంటి ఆ వ్యత్యాసాన్ని నిజంగా పేతురు గారు చక్కగా చెప్తున్నాడు. చూడండి, ఏమండి, మనలో ఎందుకు మరి సహనాన్ని కోల్పోయాం? మనం ప్రభుల వారు సహనాన్ని కోల్పోలేదు, మనము సహనాన్ని కోల్పోయాం. బాగా గమనించగలిగితే సాత్వికంతో సమాధానం చెప్పండి అని బైబిల్లో ఉంది. సాత్వికంతో సమాధానం చెప్పండి, మీ విశ్వాసాన్ని కాపాడుకోండి అని బైబిల్లో ఉంది. కానీ కొన్ని సందర్భాలలో మనము ఎదుటి వారిని క్షమించలేని స్థితిలో తిరిగి బదులు దూషిస్తూ ఉంటాం. బాగా గమనించాలి. ఎదుటి వారిని క్షమించలేని స్థితిలో ఉంటూ బదులు దూషించే ప్రయత్నమే చేస్తూ ఉంటాం. కానీ దేవుడు ఇన్ని మాటలు అంటున్నా కూడా దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఎందుకు బదులు దూషించలేదు? ఏమండి అంటే దానికి బైబిల్లో ఒక మంచి మాట ఉందండి. యెషయా గ్రంథం ఒకవేళ మనము బదులు దూషించే స్థితిలో ఒకవేళ మనం ఉన్నామేమోనని తన ప్రియకుమారుని చూయించి ఆయన బదులు దూషించలేదని మనకు ఒక మంచి వచనాన్ని గుర్తు చేస్తున్నట్టుగా ఉంది. చూడండి, యెషయా గ్రంథము 55వ అధ్యాయం. అందరూ దయచేసి చక్కగా రాసుకోండి, తర్వాత ధ్యానించండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 8-9 వచనాల్లో ఒక మంచి మాట ఉంది. 55వ అధ్యాయము 8-9 వచనాల్లో ఒక మాట చదువుకుందాం. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నావో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఏమండి, యెషయా గారు చెప్పినటువంటి ఒక మాటలు మనం గమనించగలిగితే నా తలంపులు మీ తలంపుల వంటివి కావు అన్నది ఇక్కడ ఒక మాట తెలియజేస్తుంది. ఏంటంటే దేవుని ఆలోచనలు వేరు, మన ఆలోచనలు వేరు అన్నమాట. దేవుని తలంపులు వేరు, మన తలంపులు వేరు అని మనకు అర్థమవుతుంది. దేవుని తలంపులకి మన తలంపులకు ఉన్న తేడా ఏంటంటే మనల్ని ఎవరైనా అంటే వెంటనే అనేయాలన్నది మన తలంపు, అంతే కదండి. అప్పుడు ఎందుకు అనలేకపోయాము అని బాధపడేవాళ్ళు కూడా ఉంటారు. కనుక మనల్ని ఎవరైనా అంటే వెంటనే అనేయాలన్నది మన ఆలోచన, మన తలంపు. కానీ దేవుని తలంపు ఏంటి? అననివ్వండి అంటున్నాడు అంతే, తిరిగి అనడు. ఆయనకి మనకున్నటువంటి తేడా మీరు గమనించాలండి. ఎప్పుడు మన తలంపులకి దేవుని తలంపులకి ఎప్పుడు వ్యత్యాసమే ఉంటుంది. ఎంత వ్యత్యాసం ఉంటుందంటే, ఏమండి, రైలు పట్టాలు ఎప్పటికీ కలుస్తాయండి? ఎప్పటికీ కలవు. రెండు వేరువేరుగానే ఉంటాయి. అలాగే దేవుడి తలంపు మనిషి తలంపులు ఎప్పుడు వేరుగానే ఉంటాయి. ఇది మీరు బాగా గమనించాలి. ఎందుకంటే ప్రభువుల వారిని ఎంతో మంది దూషిస్తున్నారు, కానీ ఆయన తిరిగి దూషించలేదండి. చూసారండి, బదులు దూషించలేదని చక్కగా బైబిల్ తెలియజేస్తుంది. ఏమండి, కానీ ప్రభువా నన్ను వారు దూషించారు, వీరు దూషించారని మనం కూడా అప్పుడప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాం. వాళ్ళు దూషించారు, వీళ్ళు దూషించారని అంటూ ఉంటాం. కానీ వారి అంతు చూడు నాయన అని ప్రార్థన చేసే వాళ్ళు ఏమన్నా నిజంగా ఏమి చేయడండి. ఆయన చూస్తూ ఉంటాడు అంతే, ఏం మాట్లాడితే ఆయన చూస్తూ ఉంటాడు. ఎందుకంటే నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు, నా ఆలోచనలు మీ ఆలోచనలు వంటివి కాదు. మనిషి ఏదన్నా అన్నాడంటే వెంటనే అనేయాలన్నది మానవ తలంపు. కానీ దేవుడు తలంపు అననివ్వండి అంటాడు, కానీ తిరిగి మాట్లాడు. ఏమి అనడండి, నువ్వు ఎన్ని చేసినా కూడా ఏం మాట్లాడ్డా. వాక్యానుసారంగా బ్రతకకపోయినా కూడా, వాక్యాన్ని వింటున్నా కూడా సైలెంట్ గానే ఉంటూ ఉంటాడు. ఆయన మాట్లాడాడు. ఇంకా చూద్దాం, మరొక మంచి మాట చూద్దాం. కీర్తనల గ్రంథము 115వ అధ్యాయం. 115వ అధ్యాయం. 115వ అధ్యాయము 3వ వచనాన్ని కూడా ఒకసారి చదువుకుందాం. 3వ వచనం భక్తుడు అంటున్నాడు ఇక్కడ కీర్తన గ్రంథం 115:3లో, మా దేవుడు ఆకాశమందున్నాడు. ఏమండి, మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చే వచ్చినట్టుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. ఏమండి,
మా దేవుడు ఆకాశం అందున్నాడు, తనకి ఇష్టం వచ్చినట్టుగా సమస్తం ఆయన చేస్తాడు. ఏమిటి అర్థమైందండి? దేవుడు ఆకాశం అందున్నాడు, ఆయనకు నచ్చినట్టుగా చేస్తాడు తప్ప నీకు నచ్చినట్టుగా ఆయన చేయడు, మనకు నచ్చినట్టుగా ఆయన చేయడు. ఏమండి? దేవుడికి నచ్చినట్టుగానే చేస్తాడు. ఎందుకంటే ఆయన ఆకాశం అందున్నాడు, మనము భూమి మీద ఉన్నాం అనమాట. ఆయనకి ఇష్టం వచ్చినట్టుగానే చేస్తాడు. బాగా గమనించగలిగితే ఏమండి, కొమ్మరివాడు మంటి ముద్దలో నుంచి ఏమండి ఒక కొండను చేస్తాడు, అలాగే ఒక కూజాను కూడా చేస్తాడు, అలాగే రకరకాలుగా చేస్తూ ఉంటాడు. బాగా గమనించగలిగితే అప్పుడు చేయబడినటువంటి ఆ యొక్క మంటి ముద్ద ఉంటుందంట, మట్టి ఉంటుందంట. ఒకటి ఘనత పొందటానికి ఎందుకు చేశావు, ఒకటి ఘనహీనమైన దానిగా ఎందుకు చేసావు అని అడిగిందంట మంటి ముద్ద. అప్పుడు నోరు మూసుకో, అది నా ఇష్టం అంటున్నాడు. ఇప్పుడు దేవుడు ఆ మాటను బట్టి మనం బాగా గమనించగలిగితే, నోరు మూసుకో అది నా ఇష్టము అంటే దేవునికి ఇష్టం వచ్చినట్టుగా చేస్తాడే తప్ప మన ఇష్టం వచ్చినట్టుగా ఉండదు. నువ్వు ప్రార్థన చేసినంత మాత్రాన, వాళ్ళు అంతు చూడినంత మాత్రాన, నీకు గిట్టనంత మాత్రాన, ఇమిడియట్ గా మాటకు మాట అన్నంత మాత్రాన దేవుడు ఎమ్మటే రియాక్ట్ అవ్వడు. మనిషి రియాక్ట్ అవుతాడు కానీ దేవుడు వెంటనే రియాక్ట్ అవ్వడు. ఇది మీరు బాగా గమనించాలి. యెషయా గ్రంథము 45వ అధ్యాయం. యెషయా గ్రంథము 45వ మాటను ఒకసారి చదువుకున్నాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 9వ వచనాన్ని మనం పరిశీలిద్దాం. 45వ అధ్యాయం 9వ వచనం. ఏమండి, మంటి కుండ పెంకులలో ఒక పెంకై ఉండి తన్ను సృజించిన వానితో వాదించువానికి శ్రమ. ఏమంటే తన్ను సృజించిన వానితో వాదించువానికి శ్రమ, జిగటమన్ను దాన్ని రూపించిన వానితో నీవేమి చేయుచున్నావని అనదగునా. బాగా గమనించాలి. ఇక్కడ బాగా గమనించగలిగితే మంటి కుండ పెంకులలో ఒక పెంకైనను మనము ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. మనం పెంకులాంటి వాళ్ళం, అంతే కదండి. మనం పెంకులాంటి వాళ్ళం, ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. కనుక ఉన్న స్థితిలో సంతృప్తి పడి పని చేయమంటున్నాడు. బాగా గమనించాలి. ఉన్న స్థితిలో సంతృప్తి పడి పని చేయమంటున్నాడు. వారికి ఇచ్చినటువంటి, అది కూజాకి ఇచ్చిన పని కూజా చేయాలి, కొండకి ఇచ్చిన పని కొండ చేస్తూ ఉండాలని ఒక మంటి పెంకులు నాటేటువంటి మనము కూడా మనకిచ్చినటువంటి పనిని ఇచ్చినటువంటి స్థితిలో ఉన్న స్థితిలో మనము పని చేసుకుంటూ వెళ్ళాలి తప్ప ఏమండి వేరే తిరిగి మనము కమెంట్ చేయడానికి లేదు, మనం అడగటానికి లేదు, దూషించడానికి లేదు, బదులు దూషించడానికి అంతకన్నా లేదు. ఇంకా చూద్దాం. సామెతల గ్రంథము ఏమండి, ఉన్న స్థితిలో సంతృప్తి పడి పని చేయాలండి బాబు. నీకు ఇచ్చినటువంటి పనిని ఏమండి, మూగుడికి ఇచ్చిన పని మూగుడి పని చేయాలంటే, పూజకి ఇచ్చిన పని పూజకు పని చేయాలి. నీకు ఇచ్చినటువంటి పని నువ్వు చేస్తూ ఉండాలి, అంతవరకే. ఆ స్థితిని నువ్వు మర్చిపోకూడదు. రైట్. సామెతల గ్రంథము 10వ అధ్యాయం. సామెతల గ్రంథము, అందరూ బైబిల్ చూడాలి. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదువుకున్నాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనము. నీకు ఇచ్చినటువంటి స్థితిని నువ్వు మర్చిపోవద్దు, నీకు ఇచ్చినటువంటి పనిని నువ్వు మర్చిపోవద్దు. 10వ అధ్యాయం 4వ వచనం. బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును, ఏమండి శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును అన్నది చూడండి. అంటే పై స్థానంలోనికి వెళ్ళాలంటే ఏం చేయాలి? నువ్వు కష్టపడి పని చేయాలి. కష్టపడి పని చేయకుండా నువ్వు పై స్థానంలోనికి వెళ్ళటం అనేది జరగని పని. బద్ధకంగా పని చేయవాడు సోమరివాడు అంటే చూడండి, బద్ధకంగా పని చేయవాడు సోమరివాడు, వాడు దరిద్రుడు అంటున్నాడు. 12వ అధ్యాయం బాగా గమనించాలి. కష్టపడి ఇచ్చినటువంటి పనిని సంతృప్తిగా చేయాలి. ఏమండి 12వ అధ్యాయము 24వ వచనం. 12వ అధ్యాయము 24వ వచనాన్ని కూడా చదువుకుందాం. అక్కడ ఏం చదివాం మనం? 14లో పై స్థానంలోనికి వెళ్ళాలంటే కష్టపడి పని చేయాలి. శ్రద్ధగా పనిచేయవాడు, ఇక్కడ ఏమంటున్నాడు? శ్రద్ధగా పని చేయవాడు ఏలుబడి చేయుదురు. సోమరులు, ఏమండి శ్రద్ధగా పని చేయవాడు ఏలుబడి చేస్తాడు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. చూసారండి,
శ్రద్ధగా పనిచేయువాడు ఏలుబడి చేస్తాడు, సోమరి వెట్టి పనులు చేస్తాడు. అంటే ఆ ఏలిక స్థానంలోనికి నువ్వు వెళ్ళాలి అంటే, ఆ ఏలుబడి స్థానంలోనికి నువ్వు వెళ్ళాలి అని అంటే అతను ఎలా కష్టపడ్డాడు అన్నది నువ్వు మాదిరిగా పెట్టుకోవాలి తప్ప తన్ను పడగొట్టి పైకి ఎక్కుదామంటే మాత్రం కుదరదండి. నీకు ఇచ్చిన పని నువ్వు చేసుకుంటూ పోవాలి అంతే. అలాంటి స్టేజ్లోకి నువ్వు ఏలుబడి స్థానంలోనికి నువ్వు వెళ్ళాలి, నేను వెళ్ళాలని ఒకవేళ నువ్వు అనుకున్నటువంటి ఆలోచనతో అతనిలా కష్టపడి పని చేయాలి, అతను నువ్వు మాదిరిగా పెట్టుకోవాలి తప్ప ఏమండి అతన్ని పడగొట్టి పైకి ఎక్కుదామంటే మాత్రం కుదరదు. నీకు ఇచ్చిన పని నువ్వు చేయాల్సిందంతే. ఏమండి ఎంత మంచి మాటలండి. కీర్తనల గ్రంథము శ్రద్ధగా పని చేయాలి. పై స్థానంలోనికి నువ్వు వెళ్ళాలంటే శ్రద్ధగా పని చేయాలి, కష్టపడి పని చేయాలి. 119 కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 46వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 119:46. 119వ అధ్యాయము 46వ వచనాన్ని కూడా ఒకసారి చదువుకుందాం. సిగ్గుపడక 46. సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనమును గురించి నేను మాటలాడేదను. ఏమండి సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనము గురించి నేను మాటలాడేదనంటే నీవు కూడా శ్రద్ధగా పనిచేసే రాజుల ఎదుట నిన్ను నిలబెడతాడంట. అర్థమవుతుందండి. రాజుల ఎదుట నిన్ను నిలబెట్టాలంటే నువ్వు శ్రద్ధగా పని చేయాలి. ఏలుబడి చేయాలి అంటే నువ్వు కష్టపడి పని చేయాలి. సోమరివాడిగా ఉంటే నువ్వు వెట్టి పనులు చేయటమే తప్ప ఏమిటి ఏలుబడి చేసే కార్యక్రమాలు నువ్వు చేయలేవని ఒకటి అర్థమవుతావు. రైట్, బాగా గమనించాలి ప్రియమైన దేవుని వారలారా. రాజుల ఎదుట నువ్వు నిలబడతావు ఏం చేస్తే? శ్రద్ధగా పని చేస్తే, కష్టపడి పని చేస్తే. మార్కు సువార్త నువ్వు ఇన్ని చేస్తున్నా, కష్టపడి పని చేయకపోయినా, సోమరివాడిగా ఉన్నా, వాక్యం వింటూ ఆ వాక్యానుసారంగా బ్రతకకపోయినా, క్రీస్తుని ద్వేషిస్తున్నా, దేవుడు ఇంకా నేను ఎందుకు ప్రేమిస్తున్నాడో నీకు తెలియాలి. మార్కు సువార్త 13వ అధ్యాయము 9వ వచనాన్ని కూడా ఒకసారి చదువుకుందాం. మార్కు సువార్త 13వ అధ్యాయము 9వ వచనం. మిమ్మును గూర్చి మీరే జాగ్రత్త పడుడి. చూసారండి, మిమ్మల్ని గురించి మీరే జాగ్రత్త పడాలి. వారు మిమ్మల్ని సభలకు అప్పగించెదరు, మిమ్మల్ని సమాజ మందిరములో కొట్టించెదరు. మీరు వారికి సాక్షార్థమై అధిపతుల ఎదుటను రాజుల ఎదుటను నా నిమిత్తము నిలవబడేదరు. చూసారండి, అధిపతుల ఎదుటను రాజుల ఎదుటను నిన్ను నా నిమిత్తము నిలబెట్టాలి అంటే బాగా గమనించాలి. క్రీస్తు నిమిత్తము, దేవుని నిమిత్తము నిలబెట్టాలి, రాజుల ఎదుట నిన్ను నిలబెట్టాలి అని అంటే అంత ఈజీ కాదండి. అధిపతుల ఎదుటను రాజుల ఎదుటను నా నిమిత్తము నువ్వు నిలబడాలి అంటే ఆ ఏ స్థితిలో నీకు పనప్ప చెప్పాడో, ఏ స్థితిలో నిన్ను నిలబెట్టుకున్నాడో ఆ రోజు నుంచి నువ్వు కష్టపడాలి, పని చేయాలి. ఎవరితోనూ నువ్వు వాదన పెట్టుకోకూడదండి. బాగా గమనించాలి. ఎవరితోనూ నువ్వు వాదన పెట్టుకోకూడదు. ఆయన తిరిగి బదులు దూషించలేదు, వాదన పెట్టుకోలేదు ప్రభుల వారు. ఈరోజు అదే క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి క్రైస్తవ విశ్వాసులనే చెప్పుకునేటటువంటి వారు బాగా గమనించగలిగితే క్రైస్తవులందరూ ఆల్మోస్ట్ వాదనకు దిగే వాళ్ళే ఉన్నారు తప్ప, బదులు దూషించేవారే ఉన్నారు తప్ప, క్రీస్తు లాంటి స్వభావము నిజంగా ఎవరిలో వచ్చే పరిస్థితులు ఎవరికి కనిపించట్లేదు. అదే చెప్తున్నాడు, నిన్ను రాజులు ఎదుటను అధిపతులు ఎదుటను నిన్ను నిలబెట్టాలి నా నిమిత్తం అంటే నువ్వు కష్టపడి పని చేయాలి. నీకు ఇచ్చినటువంటి స్థితిలో నుంచి నువ్వు కష్టపడి పని చేసుకుంటూ ఏలుబడే స్టేజ్లోనికి నేను తీసుకొస్తాను. అప్పటి వరకు నువ్వు వాదన పెట్టుకోకూడదు అని అంటున్నాడు. చూడండి, వాదనలు పెట్టుకోకూడదు. ఈ వాదనలో నష్టమే తప్ప లాభాలేమి ఉండవు. ఇది మీరు బాగా గమనించాలి. లాభాలే ఉండవండి బాబు. వాదనల వల్ల నష్టమే తప్ప లాభాలేమీ ఉండవు. వాదనలు అనవసరం అండి. చాలా మంది వాదనలు ఉంటూ ఉంటారు. వాళ్ళు అలా, వీళ్ళు ఇలా, వాళ్ళకి వీళ్ళకి వ్యత్యాసాలు ఏంటి అన్నట్టుగా వాదనలు పెట్టుకుంటూ ఉంటారు. వాదాల వలన ఉపయోగం లేదు, నష్టమే. బైబిల్లో ఒక సందర్భం ఉందండి. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో, మత్తయి సువార్త 20వ అధ్యాయంలో మీరు 1 నుంచి 16 వచనాలు రాసుకోండి. మత్తయి సువార్త 20వ అధ్యాయము 1 నుంచి 16 వచనాలు ఉన్నటువంటి సందర్భంలో
బాగా గమనించగలిగితే ఇది అందరికీ తెలిసినదే. ద్రాక్ష తోట యజమాని కూలీల కోసం గృహ నిర్వాహకుడిని పంపించాడు అడ్డాలపైకి. అయితే పని ఎక్కువగా ఉందని చెప్పేసి గృహ నిర్వాహకునికి పంపించాడండి. రైట్. కొంతమంది ఉదయం 9 గంటలకు వచ్చారు, కొంతమంది 12 గంటలకు వచ్చారు పనిలోనికి, కొంతమంది 3 గంటలకు వచ్చారు, కొంతమంది 5 గంటలకు వచ్చారు పనిలోనికి. అయితే ఏం జరిగిందంటే ఫస్ట్ వచ్చిన వాడు ఎక్కువ కూలి వస్తుంది అనుకుంటున్నాడు. ఉదయం 6 గంటలకు వచ్చినటువంటి వాడు నేను ఉదయాన్నే వచ్చాను కదా ద్రాక్ష తోట పనిలోనికి, నాకు ఎక్కువ కూలి వచ్చిందని ఫస్ట్ వచ్చినాడు అనుకుంటున్నాడు. ఆ ఆలోచనతోనే ఉంటూ 20 వచ్చిన 12 వచ్చిన ఏం మాట్లాడుతున్నాడు చూడండి, బాగా గమనించాలి. 12 వచ్చిన చివరి వచ్చిన వీరు 1 గంట మాత్రమే పని చేసినను పగలంతా కష్టపడి ఎండబాధ సహించిన మాతో వారిని సమానము చేసితివే అని ఆ ఇంటి యజమానుల మీద సణుగుకొని వాదన పెట్టుకోవడానికి రెడీ అవుతున్నారు. సణుకోవటానికి రెడీ అవుతున్నారు చూడండి. అంటే పగలంతా కష్టపడి ఎండబాధను సహించినటువంటి మాతో వారికి సమానం చేద్దామని సణుగుకున్నారు. అంటే ఇక్కడ బాగా గమనించగలిగితే ఇక్కడ పని ఇవ్వటం గొప్ప అండి బాబు. ఇక్కడ పని ఇవ్వటం గొప్ప. నువ్వు పని లేకుండా తిరుగుతున్నావన్నాడు. పైన వచ్చిన వాళ్ళు మీరు గమనించగలిగితే పని లేకుండా తిరిగేటటువంటి వారికి పని ఇచ్చాడు. బాగా గమనిస్తే పని లేకుండా తిరిగేటటువంటి వారికి పని ఇచ్చాడు. నేను నిజంగా మరి అసలు పని లేకుండా తిరుగుతున్నారంటే ఎలా తిరుగుతున్నారు వాళ్ళు? వీధులు ఉంటేపడి ఎలా తిరుగుతున్నారంటే ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక రండి, ఇక్కడికి వద్దాం. ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక. ఏ పని లేకుండా ఇష్టానుసారంగా తిరుగుతుంటే నీకు పని ఇచ్చాడు. ఇచ్చినటువంటి పనిని కామ్గా చేసుకుంటూ కష్టపడుతూ రాజులు ఎదుటను, ప్రధాన ఎదుటను, అధికారులు ఎదుటను నా నిమిత్తం నిన్ను నిలబెట్టుకుంటాను, నువ్వు వాదనకు పెట్టుకోకుండా చక్కగా నాలో ఎదుగని చెబుతూ ఉంటే వాదనలు దిగే పరిస్థితులకు వచ్చేసారు ఈరోజు. అసలు నువ్వు ఆ పని ఇవ్వకముందు ఎలా ఉన్నావో ఒక్కసారి బైబిల్లోనే ఎంత మంచి మాట చెప్పాడు చూడండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక. ఎఫెసీయులు ఆ పనిలోనికి రాకముందు, క్రీస్తు పనిలోనికి రాకముందు అని అర్థం. దేవుని పనిలోనికి రాకముందు నీ పరిస్థితి, నా పరిస్థితి ఎలా ఉందంటే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. అసలు యజమానుడు గృహ నిర్వాహకుడు ద్వారా పనిలోనికి పిలిచిన తర్వాత నీకు పని ఇచ్చాడు. అసలు ఆ పనిలోనికి రాకముందు మన బతుకులు ఎలా ఉన్నాయో చెప్తున్నాడు చూడండి. మీ అపరాధముల చేతను, 2వ అధ్యాయం 1వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. పనిలోనికి రాకముందు మనం ఎలా ఉన్నామంట? అపరాధముల చేతను పాపముల చేతను పాపాల చేత మీరు చచ్చిన వారే ఉన్నారు. అలాంటి టైంలో ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించిన ఆ గృహ నిర్వాహకుని ద్వారా, ఆ గృహ నిర్వాహకుడే క్రీస్తు అయితే, ఆ క్రీస్తు పనిలోనికి పిలవ ముందు మనం ఇష్టానుసారంగా బ్రతికితే, చచ్చిపడి ఉంటే, ఆ క్రీస్తు ద్వారా బ్రతికించి నీకు పనప్ప చెబితే నిన్ను బ్రతికించి పనిలో పెడితే, ఏమండి అపరాధముల చేతను పాపముల చేత చచ్చిపడినటువంటి నిన్ను పిలిచి పనిలో పెడితే, క్రీస్తు పనిలో పెడితే, దేవుడు పనిలోనికి పెడితే, ఏమండి పనిలో పెడితే చివరిలో పనిలోనికి వచ్చినటువంటి వారిని చూసి అసూయపడతావా? ఏమండి చివరిగా లేటుగా వచ్చినటువంటి 5 గంటలకు వచ్చినటువంటి వారిని చూసి నువ్వు అసూయపడతావా? అది ఆయన ఇష్టమయ్యా. ఎంత కూలి ఇవ్వాలో ఏం ఇవ్వాలో అది దేవుడి ఇష్టం కనుక నువ్వు అసూయపడే పరిస్థితి రాకూడదు. వాదనకు దిగే పరిస్థితి ఎప్పుడు రాకూడదు ప్రియమైన దేవుని వారలారా. అదే చెప్తున్నాడు చూడండి. 20వ అధ్యాయము 15వ వచనం చూడండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 15వ వచనం దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు 20వ అధ్యాయం 15వ వచనం. నాకిష్టం వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయం కాదా? నాకిష్టం వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయం కాదా? నేను మంచివాడనైనందుకు నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పాను. నేను మంచివాడనైనందుకు నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్తున్నాడు. అంటే ఈ రోజు కూడా మంచివారిని చూస్తే చెయ్యని వారికి కడుపు మంటగా ఉంటది. పనిలో లేనటువంటి వాడు పనిలో ఉన్నటువంటి వారిని చూస్తే కడుపు మంటగానే ఉంటది. ఎందుకంటే వాడు పని చేయట్లేదు. పని చేసే వాళ్ళ మీద కడుపు మంటగానే ఉంటుందండి. ఎప్పటికైనా కూడా కడుపు మంటగానే ఉంటుంది. ఎంత గమనించగలిగితే నిజంగా ఒక మంచి ఆలోచన చేయగలిగితే ప్రియమైన దేవుని వర్లారా, సిలువ మీద దొంగ ఏ పని చేయలేదు కదా. ఈ పని చేయలేనటువంటి వాళ్ళందరూ ఇలాంటి ఎగ్జాంపుల్ తీసుకుంటూ ఉంటారు. సిలువ మీద దొంగ ఏ పని చేయలేదు కదా, నువ్వేమో ఎన్ని శ్రమలు అవమానాలు వచ్చాయంటే ఎలా?
అని అంటే ఎలా కుదురుతుంది? ఎన్ని శ్రమలు పడాలంటే ఎట్లా అని అంటారా? ఏమండి, ఇది నీకిచ్చిన పని అయ్యా, ఇది నీకిచ్చిన పని. అతనితో పోల్చుకుని అసూయ పడవద్దు నువ్వు. అతని పని వేరు, నీకు ఇచ్చిన పని వేరు, నాకు ఇచ్చినటువంటి పని వేరు. ఎవరికి వారికి ఇచ్చినటువంటి పనిని ఏమిటి తూచా నెరవేర్చి సంపూర్ణం చేసి మరణం ఉంచేంత వరకు ముగించుకుని వెళ్ళిపోవాలే తప్ప పక్కవాడి పని గురించి నీకెందుకయ్యా చెప్పు. బాగా గమనించగలిగితే దేవుడు ఎవరికి ఇచ్చినటువంటి పనిని వారు చెయ్యండి అంటున్నాడు అంతే. నీకెందుకు కడుపు మంట? పని చేసే వాళ్ళని చూసి నీకెందుకు కడుపు మంట? చేయని వాడు కడుపు మంటగానే ఉంటాడు, వాడు పనిలోనికి రాడు. నీకు కూడా ఒక రోజు పనే ఇచ్చాను, కానీ పనిలోనికి రాకముందు నువ్వు దౌర్భాగ్యంగా అపరాధముల చేత నువ్వు చచ్చిన వారిగా పడుంటే పనిలోనికి పిలిచినటువంటి క్రీస్తుని మర్చిపోయావా నువ్వు? అయినా కూడా నేను ఇంకా ప్రేమిస్తున్నాడు దేవుడు. మీరు బాగా గమనించాలి. నువ్వు పనిలోనికి రాకపోయినా పనిలో చేసేటటువంటి వారిని చూసి కడుపు మంటగా ఉన్నా, క్రీస్తును నువ్వు ఇంకా ద్వేషిస్తున్నా కూడా ఇంకా నేను ప్రేమిస్తున్నానన్న సంగతి మర్చిపోయావు. ఒక్కసారి గమనించాలి ప్రియమైన దేవుని వారలారా. ఎవరికి ఇచ్చినటువంటి వారి పనిని వారు చేయండి అంటున్నాడు. పని చేసేటటువంటి వారిని చూసి కడుపు మంట వద్దు నాయన అంటున్నాడు. ఒకసారి ప్రసంగి గ్రంథం తీయండి. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం. ఎక్కడ క్రీస్తులోనికి అందరూ వెళ్ళిపోతారేమోనని అందరికీ కడుపు మంటగా కూడా ఉందండి బాబు. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం. ఎవరికి ఇచ్చినటువంటి వారిని పనిని చేయమంటున్నాడు. నీకెందుకు పక్క వాళ్ళ పని? నా ఇష్టం, ఎలాగైనా నేను ఇస్తాను జీతం అంటున్నాడు. చూడు ప్రసంగి గ్రంథము ఏమిటి, దానికి ముందు ప్రకటన గ్రంథము 22లోకి వెళ్దాం. దానికి ముందు ప్రకటన గ్రంథం చూసి ఇక్కడికి వద్దాం. ఏమండి, ఎవరికి ఇచ్చినటువంటి వారిని పని చేయండి అంటున్నాడు అంతే. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అంటున్నాడు. చూడండి, వాని క్రియల చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. అంటే ఎవరికి ఇచ్చినటువంటి పని వారు చేయడమే. నాకు తక్కువ ఇచ్చారంటే కుదరదు. ఎందుకంటే జీతం ఇచ్చేది ఆయన. నాకు తక్కువ ఇచ్చారంటే నువ్వు కుదరదు, నువ్వు అంటానే కుదరదు, నువ్వు కడుపు మంటతో ఉంటానంటే కుదరదు. బాగా గమనించాలి ప్రియమైన దేవుని వారలారా. కనుక ఇచ్చినటువంటి పనిని కామ్గా నువ్వు చేస్తూ ఉండాలి. అప్పుడు ఏలికి స్టేజ్లోనికి నిన్ను తీసుకువెళ్తాడు. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం కూడా ఒకసారి చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను. ఏమండి, ఎంత మంచి మాట అండి. జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు అంటున్నాడు చూడండి, నీ చేతికి వచ్చినటువంటి ఏ పని అయినను చేయుటకు నీ చేతికి పని వచ్చింది. ఎందుకంటే ఒకప్పుడు నువ్వు ఏ పని లేకుండా లోకానుసారంగా తిరుగుతుంటే గృహ నిర్వాహకుడు ద్వారా నిన్ను పనిలోనికి పెట్టుకున్నాడు. అదే క్రీస్తు రక్తము ద్వారా నిన్ను పనిలోనికి పిలిచాడు. చేయుటకు నీవు నాకు ఇచ్చినటువంటి పనిని ఏ పని అయినాను నీ శక్తి లోపము లేకుండా చేయి. చూసారండి, ఇచ్చిన పనిని కాముగా చేయటమేనండి. శక్తి లోపము లేకుండా చెయ్యి అని అంటున్నాడు. దేవుడు నాకు ఇచ్చినటువంటి పని ఇది, చేస్తే నాకు జీతం దొరుకుతుంది అని పని చేయాలి. అందుకని పక్కడెందుకు నువ్వు చూడకూడదు, ద్వేషంతో నువ్వు చూడకూడదు, కడుపు మంటతో నువ్వు చూడకూడదు. చేయుటకు దేవుడు నాకు ఇచ్చిన పని ఇది ఏమంటే చేస్తేనే నాకు జీతం దొరుకుతుంది అని ఇచ్చినటువంటి పనిని ఫుల్ఫిల్ చేయటమే మన పని. ఏమండి, ఫుల్ఫిల్ చేయడమే మన పని. అంతేగాని వారు మారలేదని కోరుకుంటున్నాడు. ఏమండి, వారు మారాలనే కోరుకుంటున్నాడు కానీ, ఇంకా పనిలోనికి దిగాలనే కోరుకుంటున్నాడు కానీ, పనిలోనికి వస్తారనే కోరుకుంటున్నాడు కానీ, ఎవరు నాశనం అవ్వాలని దేవుడు కోరుకోవట్లేదు. మీరు బాగా గమనించాలి. ఎవరు నాశనం అవ్వాలని దేవుడికి ఇష్టం లేదు. అందరూ పనిలోనికి వస్తారనే కోరుకుంటున్నాడు. నువ్వు పనిలోనికి రాకపోయినా నీ ఇష్టానుసారంగా ఉంటున్నా కూడా దేవుడు ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడు అన్న సంగతి నువ్వు మర్చిపోయావేమో. గమనించమని చెప్తున్నాడు. యోబు గ్రంథము 34వ అధ్యాయం. నీ శక్తి లోపం లేకుండా పని చేయమంటున్నాడు. ఎందుకంటే నువ్వు పాతాళంలో పని అయినా ఉపాయమైన తెలివి అక్కడ ఉండదు. ఆ తెలివి ఏంటి ఇక్కడ పెట్టు. ఇక్కడ అతి తెలివి ఉపయోగించి పనిలోనికి దూరం అయిపోతున్నారు. ఆ సంగతి నువ్వు మర్చిపోయావు. పని చేస్తున్నటువంటి వాళ్ళని చూసి నువ్వు కడుపు మంటగా ఉంటుంది తప్ప అది నీకు సరైనది కాదు అంటుంది బైబిల్.
ఏమండి ఏబు గ్రంథం 34వ అధ్యాయం. క్రీస్తును ద్వేషిస్తున్నా, వాక్యం వింటున్నా కూడా ఆ వాక్య ప్రకారంగా బ్రతకకపోయినా దేవుడు ఇంకా ప్రేమిస్తున్నాడు. ఎందుకన్నా నీకు అర్థం కావాలి. ఏబు గ్రంథము 34వ అధ్యాయము. ఏబు గ్రంథము 34వ అధ్యాయం. 34వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఏబు గ్రంథము 34వ అధ్యాయము 23వ వచనం. ఒకడు న్యాయ విమర్శలోనికి రాకముందు బహుకాలము అతనిని విచారణ చేయుట దేవునికి అగత్యము లేదు. ఏమండి, ఒకడు న్యాయ విమర్శలోనికి రాకముందు, న్యాయ విమర్శ అంటే క్రీస్తు న్యాయపీఠం ఎదుటని, క్రీస్తు న్యాయపీఠం ఎదుటకు రాకముందు బహుకాలం అతన్ని విచారణ చేయడం దేవుడికి అగత్యము లేదంటున్నాడు. దేవుడు నిన్ను రోజు పిలిచి విచారణ చేయడం అవసరం లేదంట. రోజు పిలిచి నువ్వు ఇది చేస్తున్నావు, ఇట్లెందుకు చేస్తున్నావు అనే అవసరం లేదంట. దేవుడికి అవసరం ఏమి లేదంట. మనం పని వదిలేసామన్న సంగతి మనకు తెలియదు. పని వదిలేసామేంటి ఈ రోజు నిన్ను పిలవడంట. పనిలోనికి రాలేదేంటని పిలవడంట. ప్రార్థనకు ఎందుకు మానేసామని పిలవడంట. ఆరాధనకు ఎందుకు రావట్లేదని పిలవడంట. ఒకడు న్యాయ విమర్శలోనికి రాకముందు బహుకాలం అతన్ని విచారణ చేయడం దేవునికి అగత్యం అంటే అవసరం లేదంటే ఆయనకి నేనేం అనడు. నీ ఇష్టానుసారంగా తిరుగుతున్నా కూడా లోపల అడగడు. ఆయన మౌనంగానే ఉంటాడు. బాగా గమనించాలి ప్రియమైన దేవుని వారలారా. ఏ రోజు తప్పు చేస్తే ఆ రోజు కోర్టుకు పిలిస్తే ఎవడు రెండో రోజు మనిషి తప్పు చేస్తాడా? ఈ రోజు తప్పు చేశాడు, ఎమ్మటే కోర్టు పిలిచింది నిన్ను. రెండో రోజుకి తప్పు చేయడం, అమ్మో మళ్ళీ రేపు కోర్టుకు వెళ్ళాలి. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఏమండి ఎక్కడికి వెళ్ళినా సీసీ కెమెరాలు ఉంటే, ఏమిటి ఎక్కడికి పోయినా నీకు సీసీ కెమెరాలు పెడుతున్నాడు. నువ్వు తప్పు చేయడానికి ఇష్టపడతావా? ఎందుకంటే నువ్వు ఏం చేసినా కూడా సీసీ కెమెరా పడిపోతుంది. వెంటనే మళ్ళీ నిన్ను కోర్టు పిలుస్తుంది. అంటే బాగా గమనించగలిగితే తప్పు చేయడానికి ఇష్టపడతామంటే ఇష్టపడము. అయినా నువ్వు తప్పు చేస్తున్నావంటే, సీసీ కెమెరాలు ఉన్నా తప్పు చేస్తున్నావు. ఏమిటి ఏ రోజుకి ఆ రోజు నిన్ను పిలిచినా నువ్వు తప్పు చేస్తున్నావంటే, అయినా తప్పు చేస్తున్నావంటే నీకు న్యాయ విమర్శ ఒకటి ఉంది. ఆ రోజు వరకు నీకు అవకాశం ఇచ్చాడన్న సంగతి నువ్వు మర్చిపోయావు. జడ్జిమెంట్ డే ఒకటి ఉంది. న్యాయ విమర్శలోనికి రాకముందు బహుకాలం నిన్ను పిలవడు, నిన్నేం డిస్టర్బ్ చేయడు, ఏ రోజుకి ఆ రోజు నిన్ను అడగడు. న్యాయ విమర్శ కాలం ఒకటి ఉంది. ఆ రోజు వరకు నీకు అవకాశం ఇచ్చాడన్న సంగతి మర్చిపోయారండి మనుషులు. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము. ఈరోజు అయినా తప్పు చేస్తూనే ఉన్నారు. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనాన్ని కూడా ఒకసారి చదువుకున్నాం. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము, ప్రసంగి 8:11. రండి, ఏ మాట మాట్లాడుతుంది చూడండి బైబిల్. సొలొమోను గారు 8వ అధ్యాయం 11వ వచనం. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగపోవుట చూచి. మనుషులు ఏం చేస్తున్నారంటే, చేస్తున్నటువంటి పనికి, దుష్క్రియకి తగిన శిక్ష వెంటనే కలగపోవటం చూసి మనుషులు భయం విడిచారంటండి. ఏమండి, లోక చట్టమేమో వెంటనే రియాక్ట్ అవుతాం. కానీ దేవుడి చట్టం అంటే వెంటనే రియాక్ట్ అవ్వకపోవటం చూచి మనుషులు భయం విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు. ఏమంటే దేవుడు వెయిటింగ్ జనాలకు అర్థం కావట్లేదండి, ప్రజలకు అర్థం కావట్లేదు. న్యాయ విమర్శ రోజు ఒకటి ఉంది. అక్కడ వరకు సైలెంట్ గానే ఉంటాడు దేవుడు. మీకు అర్థం కావట్లేదు, నేనేం అనడు, మౌనంగానే ఉంటాడు. నువ్వు ఆరాధనకు రాకపోయినా, వాక్యం వినకపోయినా, విన్న వాక్య ప్రకారంగా బ్రతకకపోయినా దేవుడు ఏమి అనడు. న్యాయ విమర్శలోనికి రాకముందు ఒకడు బహుకాలం అతన్ని విమర్శ చేయటము ఏమంటే అగత్యము లేదంటే అవసరము లేదు. బతిపడాల్సిన అవసరం లేదు దేవుడికి, వెంటబడాల్సిన అవసరం లేదు దేవుడికి. నువ్వు మారుతావేమోనని వెయిట్ చేస్తున్నాడన్న సంగతి మర్చిపోయారు చాలా మంది. ఎందుకంటే శిక్ష వెంటనే శీఘ్రముగా రాకపోవటం చూసి భయాన్ని వదిలేశారంట. వాక్యం ఎలా చెబుతోంది, ఆ వాక్య ప్రకారంగా నేను బ్రతకాలన్న భయం వదిలేశారంట. కానీ
ఒకరోజు విమర్శ దినం ఒకటి ఉంది, ఆ రోజు నువ్వు చాలా ఇబ్బంది పడతావని దేవుడు హెచ్చరిస్తూనే ఉన్నాడు అన్న సంగతి మర్చిపోయారు. మౌనంగా ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావేమో, అది నీ మార్పు కోసమే. ఏమంటే నువ్వు మారాలనే దేవుడు వెయిట్ చేస్తున్నాడన్న సంగతి మర్చిపోయారు ఈరోజు చాలా మంది. నీకు ఇచ్చినటువంటి పనిని మర్చిపోయావు, నీకు ఇచ్చినటువంటి పనిని కొనసాగించడం మర్చిపోయావు. నువ్వు ఆలోచించాలి ప్రియమైన దేవుని వారలారా. న్యాయ విమర్శ రోజు ఒకటి ఉంది, అక్కడ వరకు సైలెంట్ గానే ఉంటాడు దేవుడు, సైలెంట్ గానే ఉంటాడు. నేనేమీ అనడండి, నువ్వు బాగానే ఉన్నట్టుగానే ఉంటావు. సడన్ గా ఒక రోజు ఒక దినం ఉంది, నీ మరణ దినం రోజు ఒకటి ఉంది, ఆ రోజు పట్టుకుంటాడు నిన్ను. ఈ గ్యాప్ అంతా వెయిటింగ్ లో ఉన్నాడన్న సంగతి మర్చిపోయావు. దేవునిలోనికి రానటువంటి వాళ్ళ గురించి వెయిట్ చేస్తున్నాడు, వచ్చినటువంటి వాళ్ళు దేవునిలోనికి వచ్చి కూడా ఏమండి పని చేయకపోగా పనిలో ఉన్నటువంటి వారిని చూసి కడుపు మంటగా ఉన్న వాళ్ళని చూసి వెయిట్ చేస్తున్నాడు, మారతావేమోనని. ఈ వెయిటింగ్ అంతా నీ మార్పు కోసమే. దేవుడు వెయిటింగ్, ఈ మౌనం అంతా నీ మార్పు కోసం అన్న సంగతి మనుషులు మర్చిపోయేవేమో. విశ్వాసిగా నువ్వు మౌనాన్ని మర్చిపోయేవేమో. దేవుడు మౌనాన్ని గమనించని దేవుడు వాక్య రూపంలో హెచ్చరిస్తున్న సంగతి మర్చిపోవద్దు ప్రియమైన దేవుని వారలారా, బాగా గమనించాలి.